ఏమన్నాను కానీ గణేషుని మాత్రం మస్తు చేసినావు కోడలి పిల్ల. థ్యాంక్ యూ అత్తమ్మా. కానీ గణేష్ ఆ ఫేస్ ఎందుకు ఎలిఫెంట్ లాగా ఉంటుంది? సాయంత్రము పంతులు పూజ చేయనీకి వచ్చినప్పుడు గణపతికి ఏనుగు లాంటి ముఖం ఎందుకు ఉంటుంది అని నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాడు, సరేనా? నాన్నమ్మ, గణేష్ ఫేసు ఎలిఫెంట్ లాగున్నా చాలా ముద్దుగుంటాడు. నేను పెద్దయ్యాక గణేష్ని పెళ్లి చేసుకుంటా. సరే కానీ ముందు పెద్దగైతేగా. ఏం కాంతమ్మ, బాగున్నావా? బాగున్నా, మీరెట్లున్నారు? బాగున్నాం. ఈసారి గణేశుని పండుగ ఎట్లా చేద్దాం? ఎట్లేముంది, మన గల్లీలున్న 5-6 ఇండ్లోళ్ళం కలిసి పెట్టుకుందాం. ఎట్లాగో నా కోడలు మంచిగా గణపతిని చేసింది. పంతుల్ని పిలుద్దాము, ప్రసాదాలు, పలహారాలు, పూజలు అన్నీ అవుతాయి. అయితే గణపతి పందిరి మా ఇంటి ముందు వేద్దాం. మా ఇంటి ముందేస్తాము పందిరి. అట్లెట్లా మా ఇంటి ముందర వేయాలి పందిరి? ఆగుండ్రి, ఇగో గణపతిని మేం చేసినాం కాబట్టి పందిరి కూడా మా ఇంటి ముందే ఉండాలి. ప్రసాదాలు, పూజలు ఒక్కో రోజు ఒక్కొక్కరం చేపిద్దాం. ఇక నిమజ్జనం మాత్రము మస్తు అదిరిపోవాలి. అవును కాంతమ్మ, ఏం చెప్పినా కరెక్ట్ గానే చెప్తాది. సరే మరి నేను పంతుల్ని పిలుస్తా. పంతులు గారు బాగున్నారా? నేను మినీ ఫుడ్ ట్యూబ్ నుంచి కాంతమ్మని మాట్లాడుతున్నా. కాంతమ్మ గారు చెప్పండి. జర మా గల్లీలా గణేషుని పూజ చేయనీకి రావాలి పంతులు ఇలా సాయంత్రము. సరే కాంతమ్మ గారు, వచ్చేస్తాను. పంతులు వస్తా అన్నారు. ఈ పంతులు టైం అంటే టైమే. జల్దీ పందిరేసి ప్రసాదాలు తయారు చేసుకుందాం, నడుగుండ్రు అందరం.
అందరూ వచ్చినట్టేనా? పూజ ఆరంభిద్దామా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేగ్రేగం స్మరామి అయం ముహూర్తస్సు ముహూర్త అస్తు సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సమృద్ధం యచ్చ మంత్రభూతం స్వభావహం కావేరే తుంగభద్రాజా కృష్ణవేణే చ గౌతమి భాగీరథవిఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః కూర్చాగ్రాక్షాన్ ఛిన్నే యతకర్మ విఘాతినః ఓం ఏతే శతం వర్ణయ సహస్రం విజ్ఞయాః పాశావిదతా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవ అముంచంత వరదస్వస్య శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఏకదంతం శూర్పకర్ణం గజవత్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం శరవాభరణభూషితం ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాభువస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రమణోతిభిస్సేదసాదనం ఓం గణపతిమావాహయామి వక్రతుండమావాహయామి ఏకదంతమావాహయామి విఘ్నవినాయకమావాహయామి సిద్ధిమావాహయామి బుద్ధిమావాహయామి సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆజమనీయాం సమర్పయామి ప్రోక్షణస్నానం సమర్పయామి ప్లోతార్థం పుణ్యపుష్పాన్ని సమర్పయామి యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి గంధద్వారాంధురాదర్శానిత్యపుష్టాంగరేషణే ఈశ్వరేగం సర్వభూతానాం ధామివో వహ్వయేశ్వర్యం శ్రీచందనం సమర్పయామి అక్షతాం సమర్పయామి పుణ్యపుష్పాన్ని సమర్పయామి స్తోత్ర పూజాంచ కరిష్యే ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ప్రమథాయ నమః ఓం విఘ్నగత్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం శ్రీపదయే నమః ఓం వాక్పదయే నమః ఓం పురాణపురుషాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం కుమారగురవే నమః ఓం వాణ్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం హైరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మహావీరాయ నమః ఓం జయినే నమః ఓం గంభీర నినాదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం శాశ్వతాయ నమః ఓం జిష్ణవే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సఖ్యే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం వరజితే నమః సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ అష్టోత్తర పూజాం సమర్పయామి పరిమళ ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయాం సమర్పయామి ఫలోపహార నివేదయామి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కాశ్మీర ఫలాన్ని నివేదయామి నాలికేరాన్ని నివేదయాం ఓం 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 పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి ఆనందకర్పూర నీరాజనం దర్శయామి అథ ఏకవింశతి పత్ర పూజ ఓం ఉమాపుత్రాయ నమః మాచీపత్రం సమర్పయామి ఓం హైరంబాయ నమః బృహదీపత్రం సమర్పయామి ఓం లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి ఓం విరదాననాయ నమః దుర్వాపత్రం సమర్పయామి ఓం ధూమకేతవే నమః దుద్ధూరపత్రం సమర్పయామి ఓం బృహతే నమః బదరీపత్రం సమర్పయామి ఓం అపవర్గదాయ నమః అపామార్గపత్రం సమర్పయామి ఓం దైమాతురాయ నమః తులసీపత్రం సమర్పయామి ఓం చిరంతనాయ నమః చూతపత్రం సమర్పయామి ఓం కపిలాయ నమః కరవీరపత్రం సమర్పయామి ఓం విష్ణుస్తుతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి ఓం ఏకదంతాయ నమః దాడిమీపత్రం సమర్పయామి ఓం అమలాయ నమః
అమలికిపత్రం సమర్పయామి ఓం మహతే నమః మరువకపత్రం సమర్పయామి ఓం సింధూరాయ నమః సింధూరపత్రం సమర్పయామి ఓం గజాననాయ నమః జాతిపత్రం సమర్పయామి ఓం గండగలన్మదాయ నమః గండవీపత్రం సమర్పయామి ఓం శంకరప్రియాయ నమః శమీపత్రం సమర్పయామి ఓం భృంగరాజత్కటాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి ఓం అర్జునదంతాయ నమః అర్జునపత్రం సమర్పయామి ఓం అర్కప్రభాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం అథాంగ పూజ ఓం పార్వతీనందనాయ నమః పాదో పూజయామి ఓం గణేశాయ నమః గుల్పో పూజయామి ఓం జగద్ధాత్రే నమః జంఘే పూజయామి ఓం జగద్వల్లభాయ నమః జానునే పూజయామి ఓం ఉమాపుత్రాయ నమః ఊరుం పూజయామి ఓం వికటాయ నమః కటిం పూజయామి ఓం గుహాగ్రజాయ నమః గుహ్యం పూజయామి ఓం మహోత్తమాయ నమః మేఢ్రం పూజయామి ఓం నాథాయ నమః నాభిం పూజయామి ఓం ఉత్తమాయ నమః ఉదరం పూజయామి ఓం వినాయకాయ నమః వక్షస్థలం పూజయామి ఓం పాశశ్చిత్రే నమః పార్శ్వే పూజయామి ఓం హైరంబాయ నమః హృదయం పూజయామి ఓం కపిలాయ నమః కంఠం పూజయామి ఓం స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి ఓం హరసుతాయ నమః హస్తాన్ పూజయామి ఓం బ్రహ్మచారిణే నమః బాహున్ పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం ఏకదంతాయ నమః దంతో పూజయామి ఓం విఘ్ననేత్రే నమః నేత్రే పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః కర్ణే పూజయామి ఓం ఫాలచంద్రాయ నమః ఫాలం పూజయామి ఓం నాగాభరణాయ నమః నాసికాం పూజయామి ఓం చిరంతనాయ నమః చుబుకం పూజయామి ఓం సులోష్ఠాయ నమః ఓష్ఠా పూజయామి ఓం గలన్మదాయ నమః కండే పూజయామి ఓం కపిలాయ నమః కచాన్ పూజయామి ఓం శివప్రియాయై నమః శిరః పూజయామి ఓం సర్వమంగళసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. పంతులు గారు నా పుస్తకాలు కూడా పెట్టండి. ఇప్పుడు అసలు మన గణపతికి గజేంద్రుడి ముఖం ఎలా వచ్చింది అనే కథను తెలుసుకుందాం. సగతా ప్రారంభ గజాననం భూతగణాదిసేవనం కవిత్సయంభూ బలసారభక్షణం ఉమాసుతం లోక వినాశకారణం నమామితం విఘ్నేశ్వర పాద పంకజం. పూర్వము పరమశివుణ్ణి గురించి గజాసురుడు ఘోరమైన తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి ఎవరూ కోరని వరమును కోరెను. అవేమనగా ఎవరి చేతను నాకు మరణం సంభవించకూడదని, ఎల్లప్పుడూ పరమశివుడు నా ఉదరమునంతే నివాసమున్నట్లుగా కోరెను. ఆ వర ప్రభావం చేత పరమేశ్వరుడు అతని కుక్షియందే నివాసమై నుండెను. ఈ విషయము తెలిసిన పార్వతీదేవి ఎంతో దుఃఖితురాలై తన భర్తను ఎటులైనా విడిపించవలను అని కోరిక చేత మహావిష్ణువును అర్థించెను. అంతటా మహావిష్ణువు బ్రహ్మాది దేవతాగణములతో కూడి నందీశ్వరునకు గంగేద్దు వేషం ధరించి గజాసురుని వద్దకు వెళ్ళెను. అచ్చట గజాసురుని యొక్క నాట్యము చేత, దేవతల యొక్క నృత్యగీత వాద్యముల చేత ఎంతో ఆనందపరచుడైన గజాసురుడు ఏ వరము కావాలో కోరుకోమని అడగగా, అంతట మహావిష్ణువు నీ ఉదరములో ఉన్న పరమేశ్వరుని మాకు అర్పించు అని కోరెను. అంతటా గజాసురుడు వచ్చినది మహావిష్ణువు అని గ్రహించి తన ఉదరములో ఉన్న పరమేశ్వరుని ఇట్లు ప్రార్థించను. స్వామి, నా అంత్యకాలము సంభవించినది కనుక నా శిరము త్రిలోకోపూజ్యమైనట్లు నా చర్మముని నిత్యము ధరించవాలని ప్రార్థించను. అంతటా ఆ నందీశ్వరుడు గజాసురుని యొక్క ఉదరము చీల్చి పరమేశ్వరునికి ముక్తిని కల్పించను. ఈ విషయము తెలిసిన పార్వతీదేవి ఎంతో ఆనందోత్సాహముతో స్వాగతం పలకవలెనని ఆశించి స్నానాదిలకు సిద్ధంగా ఉన్న నునుగుపిండి చేత ఒక ప్రతిమను గావించెను. ఆ ప్రతిమ ఎంతో అందంగా బాలుడు వలె రూపంలో నుండెను. ఆ బాలుడు ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి, నేను స్నానాద్యలంకరములకు వెళ్ళి వస్తాను,
ఈలోపు నీవు లోపలికి ఎవరిని రానివ్వకుండా చూసుకో అని చెప్పి వెళ్ళెను. అంతట మహేశ్వరుడు తన ప్రగణాధ్యక్షములతో కూడి కైలాసము చేరగా ద్వారం దగ్గర ఉన్న ఆ బాలుడు ఆ మహేశ్వరుడికి అనుమతినివ్వలేదు. అంతటా పరమేశ్వరుడు ఆగ్రహం చేత ఆ బాలుడునకు శిరచ్ఛేదము గావించెను. ఇది తెలిసిన పార్వతీదేవి ఎంతో దుఃఖితురాలై నుండెను. మహేశ్వరుడు గజాసురుని యొక్క శిరము తీసుకువచ్చి ఈ శిరచ్ఛేదం చేసిన బాలుడకు ఆ శిరమును పెట్టి పునఃప్రతిష్ఠ గావించెను. అతడే గణపతి. అతనుకు త్రిలోక పూజ్యమగునట్లుగా వరం ఇచ్చెను. అంతటా విగతజీవుడైన గజాసురుడు అనిందుడై మూషిక రూపములో గణపతికి సేవకై నుండెను. వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనం చేయుట వలన జరిగిన విపరీతమును స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ పరమదయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక మతం ఆచరించి యథాశక్తి పూజించి ఈ శమంతకమణి కథను విని గణేశుని పట్ల ఎంతో భక్తి వినయముతో పూజించి అక్షతులను శిరస్సును ధరించుట ఎడల ఈ నీలాపనిందులు తొలగును అని వరమిచ్చినాడు. అప్పటి నుండి ఈ శమంతకమణి గాథ వినుట మనకు సాంప్రదాయమైనది. ఒకానొక వినాయక చతుర్థి నాడు శ్రీకృష్ణ పరమాత్మ పాలపాత్రలో చంద్రదర్శనం జరిగినది. దాని దుష్ఫలితము ఆయనకు కూడా తప్పలేదు. సత్రాజిత్ మహారాజు సూర్యుని అనుగ్రహం చేత శమంతకమణిని గ్రహించినాడు. ఆ మణి రోజుకు 8 బారుల బంగారం ఇవ్వగలిగినది. అంతటి శక్తివంతమైన మణి పాలకుని వద్ద ఉండుట మంచిదని గ్రహించిన శ్రీకృష్ణుడు ఈ విషయం సత్రాజిత్తుకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచింపలేదు. అనంతరము సత్రాజిత్ తమ్ముడనకు ప్రసేనుడు ఆ మణిని హారంగా ధరించి వేటకై అడవికి వెళ్ళాడు. అంతటా అచ్చట ఉన్న సింహము నొక్కటి ఆ మణిని చూసి ఇదేదో మాంసం ముద్ద అని భావించి ప్రసేనుని చంపి మణిని నోట కరుచుకొని పోయినది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రబలోభంతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి మణిని అపహరించాడనే నిందను శ్రీకృష్ణుపై వేసినాడు. ధర్మపరిపాలనాధ్యక్షుడైన కృష్ణ పరమాత్మ ఆ నింద పోగొట్టుటకు ప్రస్తుత కర్తవ్యం అయినది. కృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కలేవరణం కనిపించినది. అచ్చట కనిపించిన సింహపు కాలిజాడల వెంట వెళ్ళసాగాడు. ఒక ప్రదేశమున సింహము భల్లూకము పోరాడిన జాడలు కూడా కనిపించాయి. కృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట సాగాడు. అది ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలిక పడుకోనున్న ఉయ్యాల త్రొట్టికి మణి వేలాడసాగినది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరంగా అరుచుకుంటూ ఒక భల్లూకము అతడిపై పడినది. భీకర సమరం సాగినది. ఇది 1-2 రోజులు కాదు, 24 రోజులు క్రమముగా ఆ యుద్ధం సాగినది. భల్లూకము క్రమంగా శక్తి క్షీణింపజాలినది. ఇది సామాన్యమైన భల్లూకము కాదు, పరమ మహాభక్తుడైన జాంబవంతుడు. రామాయణం కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములను విడవక నిలిచి ఉన్నాడు. అజేయుడతడు. ఎవరి వల్లనూ అతని శక్తి క్షీణింపజాలదు. కానీ ఒక్క శ్రీరాముని వల్లే అది సాధ్యము. ఈ విషయం తెలుసుకున్న జాంబవంతుడు తాను ఇన్ని దినములను కూడాను పోరాటం చేయుచున్నది ఆ శ్రీరామచంద్రుడే అని తలచి స్తోత్రము చేయటం ప్రారంభించినాడు. తన అవివేకము తొలగి మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతి ఇచ్చి వివాహం చేసి శ్రీకృష్ణుడికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు జాంబవతి సహితంగా నగరముకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు జరిగిన యథార్థమునంతా వివరించి తన నింద పోగొట్టుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా ఎంతో పశ్చాత్తాపడి మణితో పాటుగా తన కుమార్తె యొగు సత్యభామను కూడా ఇచ్చి వివాహం జరిపాడు. ధర్మపరిపాలనాధ్యక్షుడైన శ్రీకృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామను స్వీకరించాడు. అత శమంతవనోపాఖ్యాయ సమాప్తః. మనం మినీ ఫుడ్ ట్యూబ్లా గణపతి పండుగ మస్తు చేసినాం కదా. నిమజ్జనం కూడా ధూమ్ధామ్గా చేద్దాం అనుకుంటున్నాం.
మేము ఇక పనులల్లో ఉంటాం. మీరంతా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గుర్తు నొక్కడం మరవద్దు. ఆ గుర్తు నొక్కితేనే మేము కొత్త వీడియో పెట్టంగానే మీకు తెలిసిపోతుంది. సరే మరి మన గణపతి నిమజ్జనానికి తయారు కండి మళ్ళా. భలే ఉన్నావు బుట్టబొమ్మలాగా. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. हे नाथ नारायण केशवं राम श्री कृष्ण